చూసావా కెలమ్మా ఎలా క్రీమ్ రాస్తున్నాడు. ఓ మ్యాగీ బంగారమా? అబ్బో ఇంకేం రాసుకొచ్చావు? రాసుకురావడం కాదు, మోసుకొచ్చాను మనస్సులో. ఏంటో అది? నీకు చెప్పాలని మూటల కొద్దీ థ్యాంక్స్లు. ఎందుకో? ఎందుకేంటి, మీ అన్నయ్యను ఒప్పించి గడువు ఇప్పించి నా చెల్లి జీవితం నిలబడేలా చేశావు కదా. సరే చెప్పు మరి. నీకు లేట్ అవుతుందేమో. లేట్ అవడం ఏంటి? అదే మూటల కొద్దీ థ్యాంక్స్లు మోసుకొచ్చానన్నావు కదా. ఓ అదా, అవసరం లేదులే. ఏంటి? అంటే ఇప్పటిదాకా చెప్పాలనే ఉంది, జస్ట్ ఇప్పుడే ఒక ఆలోచన వచ్చి థ్యాంక్స్ చెప్పకూడదు అనుకుంటున్నా. ఎందుకు? థ్యాంక్స్లు చెప్పి నిన్ను పరాయిదాన్ని చేసుకోవడం ఎందుకు అని. నేను స్టేషన్లో నా భార్య అనుకుని నా బాధ్యత నెరవేర్చాను. ఇప్పుడు నువ్వు కోర్టులో నా ఆడపడుచు, పైగా నా వదిన అన్న బాధ్యతతో నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించావు, అంతే కదా. అఖిలమ్మా దొరికింది సందు కదా అని వీడు మ్యాగీతో తెగ పులిహార కలిపేస్తున్నాడు. కలపని బావుగారు, తేడా వస్తే తాలింపు నేను పెడతాగా. థ్యాంక్స్లు చెప్పనందుకు ఫీల్ అవ్వకు పిల్లమ్మా. అంతకన్నా విలువైంది, నా మనసుకు నచ్చింది, నీ మనసుకు నచ్చేది ఇవ్వదలుచుకుని తీసుకొచ్చా. ఇది గో. ఇది నాకిష్టమని నీకెవరు చెప్పారు? నేనెప్పుడు చెప్పలేదే. పెళ్ళాన్ని చెప్పకపోయినా కనిపెట్టడం, కనుక్కోవడం, కళ్ళల్లో ఆనందం చూడడం భర్త బాధ్యతమ్మా. అఖిలమ్మా పాపకి చెవిలో పూలు పెడుతున్నాడమ్మా. తీసుకో. నీ చెల్లికి నా కూతురు పూర్తిగా సహకరించి గడువెప్పించినది, దాన్ని బాధ్యత అన్నావు. మరి నువ్వు నా కూతుర్ని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చే పని మాత్రం సగంలోనే ఎందుకు వదిలేసినావు? సగంలోనా? ఏకాడా? యాడనా? మ్యాగీని ఎవడో అన్నోన్ నెంబర్ నుంచి కావాలని ఇరికించినాడని చెప్పినావు కదా. మరి వాడెవడో కనుక్కున్నావా? వాడు యాడుంటాడో కనుక్కున్నావా? వాణ్ణి తీసుకొచ్చి స్టేషన్లో నిలబెట్టినావా? అవన్నీ చేయకుండా, ఆడ ప్రూవ్ చేసుకోకుండా ఈడ నా అమ్మి చెవిలో పూలు పెట్టేదానికొచ్చినావా? అమ్మ నా అత్త, నేను దీనికి లవ్వుతో ఇస్తున్న పువ్వుకి కావాలని అడ్డొచ్చావు కదా. ప్రూవ్ చేసుకోవట్లేదని నువ్వనుకుంటే సరిపోదత్తా. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను. ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళబోతున్నాను. కానీ కాబోయే ఎమ్మెల్యేవి, మినిస్టర్ల సపోర్ట్ ఉన్నదానివి. స్టేషన్లో నిజాలు బయట పెట్టి ఆ ఎస్ఐ అంతు చూస్తాను, వాడి జాబ్ పీకించేస్తాను అని ప్రగల్భాలు పలికిందానివి. మరి నువ్వేం చేసావత్తా? అంటే మరి అది అత్త, ప్రూవ్ చేసుకోవడం గురించి చెప్పే రైట్ నీకు లేదత్తా. ఐఎమ్ ఆల్రెడీ ప్రూవ్డ్.
సార్ ఏంటి ఆ వెంకటేష్ నాయుడు వచ్చాడా? రాలేదు సార్. ఆయన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావాలని అడిగారు కదా, ఇస్తారా అని అడుగుతున్నాను అంతే. ఇవ్వాలి కదా, ఇస్తా. ఇవ్వకపోతే వాడు నన్ను కుమ్మేసినా కుమ్మేస్తాడు. ఎందుకు చెప్పు వాడితో గొడవలాడడం? కరెక్టే సార్, ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇన్స్పెక్టర్, సార్ మీకు 100 సార్. ఎందుకు? అది ఆ ఫోన్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను సార్. నేనే వచ్చి మీకు ఇద్దామనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. ఇవ్వకండి సార్. మొత్తానికి సెట్ అయ్యావు. అంతా మీ దయ సార్. మా ఇన్స్పెక్టర్ గారిని మీరెలా సెట్ చేశారు? అడ్రస్ దొరికింది సరే, ఈ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? ఆ పర్సన్తో మాట్లాడారా? సార్ రికార్డ్స్ తీస్తే ఆ అడ్రస్ దొరికింది సార్. వెళ్దామని కాల్ చేస్తే ఆ నెంబర్ పనిచేయట్లేదు. నిన్ను కాదు, నీకు పోలీస్ జాబ్ ఇచ్చిన వాళ్ళని అనాలి. సార్